నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా నుంచి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, రాచర్ల లక్ష్మీనారాయణ గారు. నమస్కారం సార్. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు, ముఖ్యాంశాలు చెప్పండి. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆల్గొండకు చెందిన రామారెడ్డిపేట రజనీకాంత్ ఇటీవల యూపీపీఎస్సీ విడుదల చేసిన సివిల్ తుది ఫలితాల్లో 557వ ర్యాంకు సాధించారు. కామారెడ్డి జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూర సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూన్ 9న నిర్వహించే గ్రూప్ 1 పరీక్షను కామారెడ్డి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు సన్నద్ధంగా ఉండాలని కామారెడ్డి పట్టణంలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీసీపీ పాటిల్ తెలిపారు. వేసవి సెలవులు ముగిసేలోగా కామారెడ్డి జిల్లాలోని ఆయా పాఠశాలల్లో మరమ్మతు పనులను చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీసీపీ పాటిల్ ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనుల కూలీలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం చేసినటువంటి కామారెడ్డి జిల్లాలో 3 ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీసీపీ పాటిల్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నాయి? కామారెడ్డి జిల్లాలో యాసంగి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 290 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 17,810 మంది రైతుల నుంచి 1,09,489 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ధాన్యం విలువ 241 కోట్ల 21 లక్షలు ఉంటుందని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 124 కోట్ల 39 లక్షలు జమ చేసినట్టు ఆయన తెలిపారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తరగకుండా ఉండేందుకు గాను టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచారు. కేంద్రాలలో తాగునీరు, నీర వసతి కల్పించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. జిల్లాల లోక్సభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ప్రచారం ఎలా సాగుతోంది? పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కామారెడ్డి జిల్లా జైరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. జైరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బీబీ పటేల్, బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ బరిలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ సురేష్ ఎట్కార్ బరిలో ఉన్నారు. అభ్యర్థులతో పాటు వారి తరఫున ఆయా పార్టీల ముఖ్య నేతలు ఊరూరా తిరుగుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ ఓట్లు సాధించడం ద్వారా తమ సత్తా చాటుకోవాలని ఆయా పార్టీల నాయకులు ఆరాటపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? 18వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కామారెడ్డి జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేశారు. జిల్లా కలెక్టర్ జీసీపీ పాటిల్ ఆధ్వర్యంలో అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. కామారెడ్డి జిల్లా జైరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో వస్తుంది. ఈ లోక్సభ పరిధిలోని కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు పర్యవేక్షణలో ఎన్నికల సిబ్బంది పనిచేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుండడంతో పోలింగ్ ను సజావుగా సాగేలా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. జిల్లాలో లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కామారెడ్డి జిల్లాలో లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో 2 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులతో పాటుగా జిల్లా సరిహద్దు చెక్ పోస్టులపై గట్టి నిఘా పెట్టామని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. జిల్లాలో 913 పోలింగ్ కేంద్రాలకు గాను 64 సమస్యాత్మక లొకేషన్లు, 183 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తగు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో కొత్త ఓటర్లతో కూడిన ఓటరు జాబితా వివరాలు చెప్పండి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,54,444 ఓట్లు ఉండగా పురుషులవి 1,22,264, మహిళలవి 1,32,014 ఓట్లు, థర్డ్ జెండర్వి 2 ఓట్లు ఉన్నాయి. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,22,698 ఓట్లు ఉండగా పురుషులవి 1,06,387, మహిళలవి 1,15,355 ఓట్లు, థర్డ్ జెండర్వి 2 ఓట్లు. జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,02,079 ఓట్లు ఉండగా పురుషులవి 99,118, మహిళలవి 1,02,814 ఓట్లు, థర్డ్ జెండర్వి 9 ఓట్లు. బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,95,694 ఓట్లు ఉండగా పురుషులవి 93,266, మహిళలవి 1,02,415 ఓట్లు, థర్డ్ జెండర్వి 13 ఓట్లు ఉన్నాయి. ఇదండి కామారెడ్డి జిల్లా నుంచి రాచర్ల లక్ష్మీనారాయణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికని విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.